హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ నెస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ వచ్చేసి మూవీ రివ్యూ ఆన్ మద్రాసి. మనకు వచ్చేసి మూవీ క్యాస్ట్ గురించి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి శివకార్తికేయన్ హీరోగా యాక్ట్ చేశారు, రుక్మిణి హీరోయిన్, అండ్ విలన్ వచ్చేసి విద్యుత్ జమాల్. వీళ్ళు ఫైట్ స్టంట్స్కి మాత్రం అందరికీ తెలిసిందే. అండ్ మన ఫేవరెట్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు తీశారు ఈ మూవీని. ప్రొడ్యూస్డ్ బై శ్రీ లక్ష్మీ ప్రసాద్ గారు. అండ్ ఈ మూవీలో సింపుల్ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ విచ్ కమ్స్ ఒక ఇల్లీగల్ వెపన్స్ సప్లై అది మనకు తమిళనాడులోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇది విలన్స్ ట్రై చేస్తుంటారు తీసుకొద్దామనేసి. ఇది ఎన్ఐఏకి తెలిసి వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు. ఇక్కడ మన హీరోని ఒక ఆర్డినరీ పర్సన్ హీరోని తీసుకొచ్చి యూజ్ చేసి ఆపుదామని చూస్తారు. సో హీరో ఒక పావులాగా యూజ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన హీరో కొంచెం క్రేజీ మైండ్ అనమాట. సో తను మొత్తం గేమ్ని మార్చేస్తాడు. అప్పుడు విలన్స్ అందరూ హీరోయిన్ ఉందని తెలుసుకొని తనని పట్టుకొని తనని యూజ్ చేసుకొని ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని చూస్తారు. బట్ ఫైనల్గా ఓవరాల్గా వాట్ హ్యాపెన్స్ అనేది విచ్ యూ కెన్ వాచ్ ఇన్ థియేటర్స్. నాకు ఈ మూవీ చూసాక ఏమనిపించిందంటే, ఏఆర్ మురుగదాస్ గారు ఇంతకుముందు తీసిన మూవీస్, ఇప్పుడు ఈ మూవీ తీసిన దాంట్లో యాక్షన్ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్ అన్నీ ఒకలాగా ఉంటాయి, బట్ ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ ఇది నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. క్లీన్ కట్ యాక్షన్ మూవీ. అండ్ ఇది హీరోయిన్ని ఎంత ప్రేమిస్తున్నాడు హీరో అనేది ఒక లవ్ కమ్ యాక్షన్. అండ్ దీంట్లో మనకు ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు మురుగదాస్ గారు. లైక్ పక్కన వాళ్ళకి ఏమైనా జరిగితే మనం వెళ్ళి హెల్ప్ చేయాలి అనేది ఒక మంచి మెసేజ్ అనిపించింది నాకు. కమింగ్ టు మూవీ రేటింగ్ వచ్చేసి నేనండి 3.75 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే నాకు యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చాలా ఇష్టం. సో నాకు యాక్షన్ ఈ మూవీలో బాగా నచ్చింది. అండ్ ఓవరాల్గా లాస్ట్లో ఇచ్చే మెసేజ్ కూడా బాగుంది. బట్ ఇది ఫ్యామిలీస్కి అంతగా నచ్చకపోవచ్చు. లైక్ 1990 కిడ్స్ అండ్ అబో వాళ్ళందరికీ ఇది బాగా నచ్చుతుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీస్ట్ ఫర్ అన్ యాక్షన్ మూవీ. దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe.